అందరికీ నమస్కారం. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ధనంతో మరి అక్కడ చేసిన ఏలూరు సమీపాన చేసిన ఆ మీటింగ్ మరి ఎంతమంది చూశారో కానీ నేనైతే ఎకనమిక్ ఇంట్రెస్ట్లో అసలు ఈయన ఏం చెప్తాడరా, ఎలా ఇంత విధ్వంసాన్ని ఎలా కవర్ చేస్తాడు, మళ్ళీ మేము సిద్ధమైపోయామని చెప్పుకోవడానికి అని చాలా ఇంట్రెస్టింగ్గా నేను చూడటం జరిగింది. అది చూసిన తర్వాత ఈరోజు ఆదివారం అయినా నాకు ఒంట్లో కాస్త దగ్గు జలుబు లాంటి మైల్డ్ రుగ్మతలు ఉన్నా మాట్లాడాలి. అతను చెప్పిన మోసపు మాటలు కొంతమందికి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ రచ్చబండ కార్యక్రమం పెట్టుకోవటం జరిగింది. ముందుగా దీనికి వెళ్ళక ముందు ఇప్పుడు అక్కడ ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇతర ముఖ్య నేతలు అటు ఇటు కూర్చుని మరి లిస్టులు ఫైనలైజ్ చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తుంపులు తగాదాలు పెట్టాలని చెప్పి ఎందరినో ప్రయోగించి సాక్షిలో మరి హెడ్లైన్స్ వేసి ఎంత కవ్వించినా మరి వాళ్ళు ఆ కవ్వింపులకి కేర్ చేయకుండా డోంట్ కేర్ అంటూ మరి వారు ముందుకు వెళ్తున్న ఈ ప్రక్రియ మరింత వేగంగా కొనసాగాలని మరి ఒక వారం 10 రోజుల్లో అన్నీ ఒక కొలిక్కి రావాలని కోరుకుంటూ వస్తాయని చెప్పి ఆశిస్తూ నిన్నటి మీటింగ్ వెళ్ళిపోదాం ఫ్లాష్ బ్యాక్కి. సో ఆయన వచ్చే ముందు చూపెట్టారు, బస్సులు ఆపేశారు, నేషనల్ హైవే డివైడర్లు తవ్వేశారు. అసలు పర్మిషన్కి పెడితే పర్మిషన్ రావడానికి ఒక నెల రోజులు పడుతుంది, పర్మిషన్ ఇవ్వరు. అందుకని వీళ్ళు కొట్టేశారు, వీళ్ళు డోజర్లు తీసుకెళ్ళి కొట్టేశారు, పెరిగిన చెట్లు నరికేశారు. ఎందుకు నరికేశారు అంటే ఇన్నాళ్ళు సరే ఏదో జగన్మోహన్ రెడ్డికి ప్రాణభయం ఉంది, చంపేస్తారని భయపడుతున్నాడు. సో ఏదో చెట్లు నరికి చెట్ల మీద నుంచి బాణాలు లేకుండా ఉండటానికి, లేకపోతే బాంబు లేకుండా ఉండటానికి ఏదో చేశారని అనుకున్నాం, సరిపెట్టుకున్నాం. కానీ మరి చాలా దారుణంగా ఆయన ఎక్కడో హెలికాప్టర్లో దిగి హెలిప్యాడ్కి ముందే కొన్ని కిలోమీటర్ల ముందే మరి ఈ కట్టుకున్న ఈ మొహం బ్యానర్లు ప్రజలందరూ చూడటం కోసం చెట్లు నరికేసి ఆ నరికిన చెట్ల మూడులపై జగన్మోహన్ రెడ్డి మొహం చిక్కటి చిరునవ్వుతో ఆ చిదిమిన మొహం పెట్టారు. అప్పుడు నాకు అనిపించింది సింబాలిక్గా, ఒరే అయిపోయారా, కొమ్మలు విరిగిన చెట్టు పరిస్థితి నీ పరిస్థితి కానుంది అని చెప్పి ఒక చక్కటి మోరల్ మెసేజ్ వచ్చింది. ఎందుకంటే చెట్టు కొమ్మలు నరికి ఆకులు తీసేసి ఆ చెట్టు మూడుకి ఆ ఫోటో పెట్టుకుని ఉన్మాదంలో మరి ప్రభుత్వం ఉందంటే ఇంకా ఆ ప్రభుత్వం మూడు వారిన చెట్టుగానే మిగిలిపోతుంది అనటానికి ఇంకా అంతకంటే మనకు వేరే ఎగ్జాంపుల్ అక్కర్లా. సరే, ఇది అయిపోయిన తర్వాత సభా ప్రాంగణానికి వద్దాం. సభా ప్రాంగణానికి వచ్చాక ఆడని అబద్ధం లేదు. ఇంతమంది నీ బిడ్డ కోసం వచ్చారు అని అంటే మరి ఏదో ఆ ఫోని అది ఒకసారి చూపెట్టాలంటే కొంచెం దగ్గరగా పెట్టాలా. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడే అందుకున్నారు, మరి సోషల్ మీడియా వాళ్ళు ఏదో కొంచెం ఫాస్ట్గానే ఉన్నారు. ఒక చిన్న బిట్టు పెట్టారు వాళ్ళు, అంటే మొత్తం సారాంశం అంతా అర్థమైపోయేలాగా ఒక చిన్న బిట్లో పెట్టారు. నిజమేమిటి అని అంటే
చెప్తున్నదే నిజం. ఇది అసలు సీను. అది అసలు సీన్. ఆఫ్ కోర్స్ ఇది కాంగ్రెస్ పబ్లిసిటీ కోసం వాళ్ళు చేసుకున్నారు, కానీ అసలు సీన్ అయితే అదే అన్నది చాలా సృజనాత్మకంగా వాళ్ళు చెప్పడం జరిగింది. మగవాళ్ళకి మంది ఇచ్చారు, బిర్యానీ ఇచ్చారు, క్యాష్ ఇచ్చారు. కొద్దిమంది ఆడవాళ్ళు సింబాలిక్గా ఉండాలి కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఊరిలో చీరలు ఇచ్చారు. చీరలు ఇచ్చి బలవంతంగా బస్సులు ఎక్కించారు. ఇంత తాపత్రయపడి కనీసం 3 లక్షల మందిని పోగేయాలి అనుకుంటే వెహికల్స్ 3 లక్షల మంది రావడానికి అయితే సమకూరినాయి, కానీ జనం రాల. 50 మందికి ఉద్దేశించిన బస్సులో 20 మంది కన్నా ఎక్కలేదు. అలాగే మరి బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళు మీటింగ్ ఆయన టిక్కి 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 మైకు కొట్టి లోపే ఇలా కొడతాడు కదా, ఇలాగ తిరిగి ఆ కొట్టి లోపే సాలరా బాబు అని చెప్పి చాలామంది వెళ్ళిపోవటం కూడా సాక్షిలో చూపెట్టలేదు, కానీ మిగిలిన ఛానల్స్లో చూపెట్టడం జరిగింది. వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూపెట్టడం జరిగింది. పేలవమైన ప్రదర్శన. లెక్క పెడదామని చెప్పి ట్రై చేశా. మీ బిడ్డ అని ఆయన ఎన్నిసార్లు అన్నాడు అని ట్రై చేశా. 60 దాకా లెక్కెట్టా. ఈలోపు ఏదో ఫోన్ రావటం, సో డిస్టర్బ్ అయిపోయి ఇంకా లెక్కెడతాం మానేశా. కనీసం ఒక 200 సార్లు అయితే మరి ఆయన అనుంటాడు మీ బిడ్డ అని. ఏంటో మరి ఎందరికీ నా బిడ్డ తెలియదు. సొంత సహోదరిని మరి వాళ్ళ కార్యకర్తలు ఆ తండ్రి బిడ్డ కాదంటారు. ఈయనేమో ప్రజలందరికీ నేను మీ బిడ్డనే అని చెప్పి ఈయన అంటాడు. సరే, షర్మిల గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం చివరిలో. ఇప్పుడు ప్రజాబిడ్డ అంటే ప్రజలందరి బిడ్డ అని ఆయన చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రజాబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చెప్పారు? మీకోసం 124 సార్లు నేను బటన్ నొక్కాను, నా కోసం 2 బటన్లు నొక్కలేరా అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. 175కి 175, 25కి 25 పార్లమెంట్ స్థానాలు 2 బటన్ల ద్వారా నాకు తిరిగి ఇవ్వండి, మీకు సంక్షేమం ఇంకా ఎక్కువ చేస్తాను అన్నారు. ఓకే అన్నారు, ఓకే. కానీ ఆ 175, 175, 25కి 25 పార్లమెంట్ స్థానాలు కూడా చూసి చదివిన విధానం నాకేంటో చాలా దౌర్భాగ్యంగా అనిపించింది. ఓ పక్క మరి ఆయన సహోదరి దడ తడుముకోకుండా బుల్లెట్ ట్రైన్లాగా కొనేస్తాను. మరి ఈయనేమో చిన్న చిన్న మాటలు కూడా మెమ్మెమ్మ అంటూ మరి ఆ కాగితం చూసుకోకుండా ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో కూడా కాగితం చూసి మాట్లాడవలసిన దుస్థితి, దురదృష్టం. మరి అది రాకుండా మరి భవిష్యత్తు మీటింగుల్లో అయినా మరి ఆయన కొంచెం జాగ్రత్త పడితే కొంచెం చూసేవారికి ఇబ్బంది లేకుండా ఉంటుందేమో. ఓట్లు ఎలాగయ్యారో అది వేరే విషయం. సరే, ఇక ఆయన చెప్పింది ఏంటంటే నా అక్క చెల్లెమ్మల కోసం. సరే, అక్క చెల్లెమ్మలు తల్లిని ఆయన ఎలా చూసుకుంటారో అందరికీ తెలిసిందే. అందరినీ అలాగే చూసుకుంటున్నారు, నేను కాదంటలా. సొంత చెల్లిని చూసినట్టే అందరు మహిళల్ని కూడా చూసుకుంటున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే 99% నేను నా వాగ్దానాలని అమలుపరిచా అని చెప్పారు. ఎక్కడ మరి 99% అంటే మరి ఆ 1% ఎందుకు వదిలేశారు అంటే శాతం, కానీ ఆయన శాతం అంటారు కాబట్టి నేను కూడా వారికి వైకాపీలకి అర్థం అవడానికి శాతం అంటున్నా. అలాగని నాకు నోరు తిరక్క కాదు, నోరు తిరగని వాళ్ళకి అర్థమయ్యేలాగా అలాగంటున్నా. అదర్వైజ్ శాతం.
సో శాతం 99% అని ఎందుకు అంటున్నారంటే, అంటే మద్య నిషేధం చేయలేదు కదా, ఏదో మేనేజ్ చేయాలని చూసాము నియంత్రణని, అయినా ప్రజలు నమ్మట్లేదు కాబట్టి ఆ 1% దానికి కేటాయించాం అని చెప్పారు. అదొక్కటేనా అమలు చేయండి. ముందు ఆ 99% అన్నది ఎంత దగులుబాజీ మాటో మరొకసారి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. సరే, ఇది ఆ 9 రత్నాల్లో మరి దీనికి మద్యపాన నిషేధానికి ఎంత రేటింగ్ ఇస్తారో మీరే డిసైడ్ చేయండి. కనీసం 9కి 9 పదులు ఇచ్చినా, అంటే 9 11 ఇచ్చినా 89% చేసినట్టు. ఇంకా చాలా ఉన్నాయి, అది వేరే విషయం, అన్నింటికి వస్తుంది. ఇది కాక మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి కోలుకోలేని అన్యాయం చేశారు సందీప్ రెడ్డి గారు. ఎందుకంటే మరి అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన 3.5 సంవత్సరాలు ఎత్తేశారు. ఆఖరి సంవత్సరంలో కోర్టు ఇవ్వాలి అన్న తర్వాత దానికి మళ్ళీ జగనన్న విదేశీ విద్యా దీవెన అని అంబేద్కర్ గారి పేరు కూడా తీసేశారు. కాబట్టి ఆయనకి ఏదో విగ్రహం పెడుతున్నాం కదా, సరిపెట్టుకుంటాడు అని చెప్పి ఆయన పేరు మీద విదేశీ విద్య, అంబేద్కర్ గారి పేరు తీసి ఈయన పేరు పెట్టుకోవటం అనేది హ్యాట్స్ ఆఫ్. అది ఆయన ధైర్యాన్ని సూచిస్తుంది. సో అలాగా ఆయన తన ధైర్యాన్ని ప్రదర్శించారు. అది ఆఖరిలో కంటి తుడుపు పెరిగి 10 కోట్లు ఎంతో రిలీజ్ చేశారు. గతంలో అద్భుతమైన స్కీమ్ అది. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ భ్రష్టు పట్టించారు. దానికి కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ఏదో మొదలు పెట్టాల్సి వచ్చింది ఆ ఉన్న స్టూడెంట్స్ వరకు. అలాగే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్ములు, అంటే తెలంగాణలో పేర్లు, అక్కడ కూడా ఏ పేర్లు ఉన్నాయి. మరి వాటికి 50,000 ఎక్కడ సరిపోద్దాయి, 1,00,000 చేస్తాను అని చెప్పని మరి వాళ్ళకి రక్తహస్తాలు చూపెట్టి 3.5 సంవత్సరాలు తర్వాత ఏదో కండిషన్లు పెట్టి ఎవరైనా సరే 10వ క్లాస్ పాస్ అవ్వాలని కండిషన్లు పెట్టి ఏదో బడ్డను తగ్గించుకున్నారు. కానీ 3.5 సంవత్సరాల పాటు అయితే అన్యాయం చేశారు. ఆ 3.5 ఏళ్ళలో పెళ్ళైన వాళ్ళు అప్లై చేసుకుంటే 10వ క్లాస్ పాస్ అయితే ఇస్తాడా అంటే క్లారిటీ లేదు. ఇలా వాళ్ళకి ఇచ్చే లోన్లన్నీ ఎత్తేశారు. ఏదో ఆసరా అని చెప్పి ఒకటి పెట్టి, ఆసరాలో సపోజ్ ఎస్సీ వారికి ఇస్తే ఆ సంవత్సరం 15,000 ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుంచి ఎస్సీల అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టినట్టుగా అందులో ఖర్చు రాసి మరి దానికి కేంద్రం కూడా కొంత ఇస్తుంది. ఆ కేంద్రం నుంచి ఆ సొమ్ములు లాగేస్తున్నారు. కొంతమంది ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు. అది వీళ్ళ లిక్కర్ మీద వచ్చిన ఎక్స్ట్రా ఆదాయంతో, అంటే వాళ్ళు కొట్టేగా మిగిలింది, వాళ్ళు కొట్టేగా మిగిలిన ఎక్స్ట్రా ఆదాయంతో ఇలాంటి స్కీములు ఏవో కొన్ని చేస్తున్నారు తప్ప మరి ఆయన ఆ 15,000 వాళ్ళకి ఇచ్చేది సెపరేట్గా ఇస్తానన్నాడు. కానీ వాళ్ళకి ఇచ్చే స్కీములకి గుండు కొట్టి అదే అకౌంట్లో ఇచ్చినట్టు రాస్తానని చెప్పి ఆయన చెప్పాడా? చెప్పలేదు కదా. అంటే మరి అది కూడా అమలు చేయనట్టే కదా. అట్లీస్ట్ 60-65% మందికి అది అమలు చేయనట్టే కదా. సో అది కూడా మరి ఎంత పర్సంటేజ్ తీసేయాలో మరి ఆలోచించుకోండి. ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఓపీఎస్ వారం రోజుల్లో చేస్తానన్నాడు, చేయలేదు. ప్రతి సంవత్సరం జనవరి 1 డిఎస్సి, ఏమీ లేదు. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే మరి అసలు బాధుడే బాధుడు అని చెప్పి చెప్పుకుంటూ తిరిగాడు. మరి మా ఊర్లో చెప్పినప్పుడు నేను కూడా పక్కనే ఉన్నా. అంటే అసలు బాధటమరా బాబు అనుకున్నా. కానీ ఈ బాధుడు అసలు మామూలుగా లేదు. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచారు. బాధనన్నాడు, మరి పెంచాడు. మరి ఇది మోసం చేసినట్టు కాదా? అంటే మీరు చెప్పిన స్కీముల్లో కరెంటు ఛార్జీలు నేను పెంచను అనేది ఒక స్కీమ్గా పెట్టినప్పటికీ మరి మీరు బాధుడు అలాంటి బాధుడు
ఉండదు అనే కదా దాని అర్థం. మరి ఈ రకంగా మీరు బాధేస్తే మరి మాకు బాధేదా? రెడ్డి గారు, బాధేదండి మాకు? ఆలోచించండి. సో ఇలాగా ఇన్ని రకాలుగా బాధేసి మరి ఆయన 99% మీ బిడ్డ చేసి ఓట్లు అడగటానికి మీ ముందుకు వస్తున్నాడు. మీ బిడ్డని మీరు ఆశీర్వదించండి. కండిషన్, మీరు మీ అకౌంట్ పుస్తకాలు తీసుకోండి. అది తీసుకున్న పుస్తకంలో మీ అకౌంట్లో డబ్బు వస్తేనే నాకు ఓటు వేయండి. ఇదేంటండి? ఇప్పుడు గతంలో అత్యంత పారదర్శకంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, దానికి ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ ఫీ రియంబర్స్మెంట్లు అందరికీ డైరెక్ట్గా కాలేజీలకు ఇచ్చేవారు. కాలేజీ వాళ్ళు మిమ్మల్ని హింసించేవారు కాదు. ఒక 6 నెలలు లేట్ అయినా వాళ్ళే తట్టుకునేవారు. మీ సర్టిఫికెట్లు మీకు ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటి? ఇదిగో ఇలాగ మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు నీ అకౌంట్ చూసుకో, నీ అకౌంట్లో సుమ్మడిందో లేదో చూసుకో అనే చెత్తవాగుడు వాగటం కోసం, సొల్లువాగుడు వాగటం కోసం వీళ్ళ అకౌంట్లో, తల్లి అకౌంట్లో ఆ కాలేజీ ఫీజు వేస్తానని దానికి మళ్ళీ 4 ఇడతలు ఎట్టి, ఆ 4 ఇడతలు వీళ్ళు చూసుకున్నాక మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు కట్టాలంట. ఈ లోపు ఆ మొగుడు అంపటి చేస్తాడు. 50 రూపాయలది మరి 200 చేశాడు. మొగుడు అంపటి చేయొచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు. గతంలో సింపుల్గా అయ్యేది. మరి అది మీ అకౌంట్లో పడితే మీకేంటి సునకానందం? నాకు అర్థం కాక అడుగుతాను. మాకేమన్నా సునకానందం ఉంటుందా? జగన్మోహన్ ఏముంటుంది? డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేదాన్ని రౌండ్ ట్రిప్పింగ్ చేసి మళ్ళీ మా అకౌంట్లో వేసి మా భర్తల దౌర్జన్యాలకి మా స్త్రీలను బలి చేసి ఇలా చేస్తావా అని స్త్రీలందరూ అంటున్నారు. ఇవాళ మా జగనం స్త్రీలందరూ ఇదే మాట మాట్లాడుకుంటున్నారు. నాకు ఎంతోమంది ఫోన్ చేసి చెప్పారు అసలు ఏమనుకుంటున్నాను నేను. సో అన్యాయాలు అందరికీ తెలుసు. ఎందుకు మీరు అకౌంట్లో వేస్తున్నారంటే మీ ఆల్కహాల్ ప్రాణాలని గుటకాయ శ్వాహ చేసే మీ ఆల్కహాల్ కోసం మీరు క్యాష్ ఇస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. కేవలం మీ ఆల్కహాల్ అమ్ముకోవటం కోసమే అకౌంట్లో బటన్ నొక్కి, ఆ బటన్ కూడా దొంగ బటన్లు విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నొక్కిన బటన్ 6 నెలల తర్వాత కానీ డబ్బులు రావట్లేదు. కేంద్రం నొక్కిన బటన్లు కూడా ఒకసారి అవి వెంటనే డబ్బులు వస్తాయి కాబట్టి అలా బటన్ నొక్కితే ఎలా 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 అకౌంట్లోకి వచ్చేస్తాయని చెప్పి మరి చెప్పుకుని తిరగటం. ఏదైనా అది మీ మనోధైర్యం అనాలా, బుద్ధిహీనత అనాలా, నాకైతే యథమిద్దంగా కరెక్ట్ వర్డ్ లేదు. బట్ ఎంతైనా మనోధైర్యం అంటేనే బెటర్గా ఉంటుందేమో కాబట్టి మీ మనోధైర్యానికి నా జోహార్లు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అంత పచ్చిగా జనాలు అంత గుడ్డిగా మీ మాటలు విశ్వసిస్తున్నారు అని ఆ ఫీలింగ్ వచ్చిన మీ ఫీలింగ్కి హ్యాట్స్ ఆఫ్. అది ఎవరికి అలాంటి ఫీలింగ్ రాదు. ప్రతి ఒక్కరికి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. కానీ మీకు సాక్షి ఉంది కానీ మనస్సాక్షి లేదు. ముఖ్యమంత్రి గారు మనస్సాక్షి ఉన్నోడు ఎవరికైనా అంతరాత్మ అనేది ప్రిక్ చేస్తూ ఉంటుంది. మీకు అది లేదు. మీకు ఆ మనస్సాక్షి లేదు. సో ఎలా మరి ఇన్ని అబద్ధాలు చెప్పి అకౌంట్ చూసుకుని ఓట్లు వేయమంటున్నారు. మరి అకౌంట్ చూసుకుని ఎవరన్నా ఓట్లు వేద్దామని మహిళా మనులు అనుకుంటే, ఎందుకంటే అకౌంట్లు అన్నీ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అకౌంట్లు లేవు మనోడు. సో ఆడవాళ్ళ అకౌంట్లు చూసి ఓట్లు వేయండి అని చెప్పి అంటున్నారంటే ఆ స్త్రీలకు, అంటే ఇతను ట్రాప్లో పడి ఒకసారి అకౌంట్ బుక్ చూసి అబ్బా మావాడు టాపరా బాబు అని ఎవరైనా అనుకుని అమాయక మహిళలు ఉంటారని నేను అనుకోను. కానీ ఒకవేళ ఎవరైనా ఉంటే, గొర్రెలు ఎప్పుడు కషాయాన్ని నమ్ముతాయి కాబట్టి అలాగే నమ్మే వారు ఎవరైనా ఒకవేళ ఉంటే సుమి, ఒకవేళ ఉంటే మీరు ఒక కాగితం కలం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు 2019లో మీ ఇంటికి, మీరు అదే ఇంట్లో ఉండే ఉంటారు అట్లీస్ట్ 95%, మీ ఇంటికి వచ్చిన కరెంటు బిల్ ఎంత, ఈ నెలలో మీకు వచ్చిన కరెంటు బిల్ ఎంత, అప్పుడు మీ భర్త గారు, మీ పెనిమిటి,
మందుకి ఎంత తగిలేసేవాడు, ఇప్పుడు ఎంత తగిలేస్తున్నారు. కనీసం రోజుకి 1 క్వార్టర్ తాగే వాళ్ళకు కూడా మరి సంవత్సరానికి 60,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. ఈయనిచ్చిన మవుడి చెల్లి జడ, మవుడి తోడ, ఈ స్కీములన్నీ వేసినా కూడా ఓ 30,000-40,000 కన్నా కూడా లేదు. ఆ ఇంట్లో పోనీ ఎవరికన్నా పెన్షన్ వచ్చిందంటే పోనీ ఇప్పుడు అదో 30,000 వస్తుంది. ఎన్ని కలిపినా కూడా ఆల్మోస్ట్ అంతా ఆ లిక్కర్లో ఎక్స్ట్రా లిక్కర్ కాస్ట్లోనే లాగేస్తున్నారు. ఇది కాక మీరు ఇందా చెప్పాను కదా, కరెంటు బిల్లు ఎంతో అయింది. మీ ఇంటి పన్ను మరి ప్రతి సంవత్సరం 15% పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మీ ఇంటి పన్ను ఎక్స్ట్రా ఎంత అయిందో లెక్క పెట్టండి, అది కూడా వేసుకోండి. చెత్త పన్ను అని కొత్తగా పెట్టారు, ఆ చెత్త పన్ను ఎంత అవుతుంది. ఏదైనా క్రయ విక్రయాలు చేసుంటే మీలో ఎవరైనా ఆ క్రయ విక్రయానికి గాను ఈ పెంచిన రిజిస్ట్రేషన్ ఫీజు విలువలా పడిపోయింది. రిజిస్ట్రేషన్ ఫీజా పెంచారు. నార్మల్గా ఎక్కడైనా రిజిస్ట్రేషన్ రేటు రియల్ రేట్ కన్నా తక్కువ ఉంటుంది. సరే ఉండకూడదు కానీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ రేటు యాక్చువల్గా అమ్మిన రేటు కన్నా ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది. అంతకే స్టాంప్ డ్యూటీ పెట్టుకోవాలి ఆ కొనుక్కునేవాడు. సో ఆ రకంగా ఎవరైనా ఇలా ఏదైనా ప్రాపర్టీ డీల్ చేసి ఉంటే మీకు ఈ ప్రభుత్వంలో వచ్చిన ఇది ఏంటి, ఒకవేళ దీనికి అఫ్కోర్స్ ప్రభుత్వ ఉద్యోగులకైతే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ ఏమీ ఉండవు అనుకోండి. కానీ ప్రభుత్వ ఉద్యోగులకి 31,800 కోట్లు లాస్ట్ టైమే ఇవ్వాలి. ఆ 31,800 కోట్లు ఆ ఎంప్లాయీస్కి పర్ హెడ్ ఎంత అన్నది వేసుకుంటే వాళ్ళకి జగనన్న ఎంత బొక్కెట్టేసినాడు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇలాగా అసలు మనం బొక్కెట్టని ఫ్యామిలీ లేదు, బొక్కెట్టని వర్గం లేదు. ఇంకోటి, అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించారు. నేను మొన్న శుక్రవారం నాడు నా ప్రశ్నకు ముందే ప్రశ్న కాలం అయిపోయింది, బట్ అయిన తర్వాత నేను ఆ మినిస్టర్ గారితో కూర్చున్నా. ఆ మినిస్టర్ గారితో కూర్చున్నప్పుడు వారు ఏమ్మా ఎస్మా ప్రయోగించారు అంగన్వాడీ వర్కర్ల మీద, మీరేమో దానికి ముందు కేరళ ఎంపీ ప్రేమచంద్రన్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా వారు ఇచ్చిన సమాధానంలో వాళ్ళు ఓన్లీ హానరరీ వర్కర్స్, వాళ్ళకి ఓన్లీ హానరోరియం పే చేస్తున్నామని స్మృతి ఇరానీ గారు చెప్పారు. మంత్రి ఆవిడ, శిశు సంక్షేమ మంత్రి, మాతా శిశు సంక్షేమ మంత్రి. వారిని నేను అడిగితే హౌ కెన్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఆర్ యూ మ్యాడ్ అంటే, అలా కాదు స్మృతిజీ, మా ఆంధ్రాలో అంగన్వాడీ వర్కర్లకి మా ముఖ్యమంత్రి గారు ఎస్మా ప్రయోగించారు అంటే ఇలా తలపట్టుకుని వాట్ కెన్ ఐ సే ఇఫ్ దే ఆర్ సో ఇగ్నోరెంట్, వాట్ కెన్ ఐ సే వెన్ దే ఆర్ నాట్, దే డోంట్ కమ్ అండర్ దిస్ అట్ ఆల్, ఇట్ ఈస్ మినిమం కామన్ సెన్స్ అని వారు చెప్పడం జరిగింది. మరి వీళ్ళు మరి ఇప్పటికైనా అయితే మా మీద ఎస్మా ప్రయోగించారు కాబట్టి మమ్మల్ని ఎసెన్షియల్ సర్వీసెస్ కింద గుర్తించి మరి ఆ ఎక్స్ట్రా తెలంగాణకి దీనికి 2,000 తేడా ఉంది, మరి ఆ 2,000 కూడా ఇచ్చేయమని వీళ్ళు అడిగి సెటిల్ చేసుకుంటే బెటర్. కానీ నేనేదో చూద్దాం, కాకపోతే మళ్ళీ ఎలాగో రాడు కాబట్టి ఆ తర్వాత చూద్దామని చెప్పినట్టుగా ఉన్నారు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక ఉద్యోగులు నిరుద్యోగులే కాదు, ప్రతి సెక్టర్కి కూడా ఇలాగా బొక్కెట్టేసి నేను అన్నీ చేశాను, మీ అకౌంట్లో డబ్బులు వేశాను అంటాం. మరి ఎవరు నమ్ముతారని ఆయన వేస్తున్నారో తెలియదు. సో దయచేసి ఈ లెక్కలు మీరు చూసుకొని మీరు డెసిషన్ తీసుకోండి తప్ప ఆయన ఏదో చెప్పాడు కదా అని చెప్పి అకౌంట్ తీసి చూసుకుంటే
అబ్బా ఏదో వేసాడు కదా అని చెప్పి మీరు దయచేసి మోసపోవద్దు. మోసపోరని నాకు తెలుసు, అయినా సరే ఎందుకన్నా మంచిదని చెప్పి చెప్తున్నా. ఇక నిన్న ఇంకోటి ఏం చెప్పారు, ఆయన ఎన్నికలు వచ్చాయి కదా, సరే పెత్తందారుల మీద పోరాటం, ఎవడ పెత్తందారో అందరికీ తెలుసు, అదంతా ట్రాష్. నిన్న ఈయన ఈ మధ్యన మొదలెట్టాడు, ఆయన అర్జునుడట, మరి ప్రజలందరూ కృష్ణుడట, ప్రజలందరూ కూడా కృష్ణుడట, ఈయన అర్జునుడట. మరి వాళ్ళు కౌరవులట. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా కొద్దిమంది కౌరవులట. సో ఈయన మరి జనం మటుకు ఏంటమ్మా నిన్ను ప్రోత్సహించే కృష్ణులందరూ కృష్ణారెడ్డిలా అంటే, నేను ఒక వ్యక్తి కృష్ణారెడ్డి గురించి నేను మాట్లాడతాను జనరల్గా, ఈయన ఏమన్నా అర్జున్ రెడ్డి అని మాట్లాడుకుంటున్నారు. పురాణాల క్యారెక్టర్లని ఎందుకు ఇలాగా అపహాస్యం చేస్తారు? నేను అర్జునుడిని అని చెప్పి మేం చెప్పుకోవాలమ్మా. మీకు మీరు నేను అర్జునుడిని అని చెప్పుకుంటే యాసగా ఉంటుంది. అంటే నిన్న గోదావరి జిల్లాలో మాట్లాడారు కాబట్టి అది మా పదం, యాసగా ఉంటుందమ్మా. అంటే వేరే చోట్ల దరిద్రంగా ఉంటుంది అనొచ్చు కొన్ని జిల్లాల్లో, బట్ మా జిల్లాలో మరీ యాసగా ఉందిరా బాబు, అర్జున్ అంటాడేంటి, అర్జున్ అంటే అలా ఉంటాడని మనకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో మరి అలా అంటారేంటి అని కూడా అనుకుంటున్నారు, నేను విన్నాను. బట్ ఏదేమైనా ఓకే, జనాలందరూ కృష్ణులే, ఫైన్, మీరు అర్జునుడే, అగ్రీడ్. కానీ ఎన్నికలు అయ్యేంత వరకే జనాలు కృష్ణుల్లా కనపడతారు. ఆ తర్వాత మీకు నికృష్టుల్లా కనపడతారు జనాలు. ఆ తర్వాత మీరు గొర్రెల కాపర్ రోలు తీసుకుంటారు, ప్రజలందరినీ గొర్రెలుగా భావిస్తారు. ఎందుకంటే మరి నెత్తి మీద అందరినీ చేయి పెడుతూ ఉంటారు. మీరు నెత్తి మీద చేయి పెడుతూ ఉంటే జనరల్గా సోషల్ మీడియాలో మరి కొన్ని ఫోటోలు మనం చూస్తే మనకి అర్థమవుతుంది. నెత్తి మీద చేతులు ఎంత పెడతారని కూడా ఒకసారి ఎవరో మీ సహోదర లేకపోతే వైఎస్ విమలా గారా ఏదో మత ప్రచారానికి వచ్చినప్పుడు నెత్తి మీద చేతులు ఎంత పెడతారు ఆవిడ ఇతరులు ఎవరో చెప్పారు, అది నేను చూసినట్టు గుర్తు. సో మీ అర్జునుడి రోలు మరి సరే, మీరు ఎలాగో మళ్ళీ రాలేరు కాబట్టి ఇది ఎంత చెప్పినా వేస్టే అనుకోండి. కానీ ఈ 2 నెలల సమయంలో కొంచెం ప్రజల్ని నికృష్టంగా చూడకుండా, అంటే ఎమ్మెల్యేలని కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తూ నికృష్టంగా చూడకుండా, ఏదో మాట వరుసకు అన్నారు, పదం నేర్చుకున్నారు, శ్రీకృష్ణుడిలాగానే చూసుకోవాలని చెప్పి వైఎస్ అర్జున్ గారిని మనస్ఫూర్తిగా వైఎస్ అర్జున్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలు మీ మాటలు విశ్వసించడానికి రెడీగా లేరు. అంత కష్టపడి అన్ని బస్సులు, అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీరా ఆ ప్రాంగణం దగ్గర పట్టుమనే 50 నుంచి 60 వేల మంది ఉంటారనేది అప్పర్ లిమిట్ క్యాలిక్యులేషన్. చాలామంది చెప్పడం అయితే 30 అంటున్నారు. బట్ ఆగిపోయిన ట్రాఫిక్లు అన్నీ కలుపుకొని మరి 3 లక్షల మందికి మొబిలైజేషన్ అడ్వాన్సులు మీరు ఇస్తే మరి చివరికి వచ్చింది ఇంత పేలవమైన ప్రదర్శన అయితే మరి మీరు మనసులో జనాలు రాలేదు అనుకున్న స్థాయిలో అని బాధపడుతూ, కానీ పైన ఎంతో సంతోషంగా అలా ఆ అభినయం అన్యజన అసాధారణం. ఆ విషయంలో మీకు ఐ గివ్ ఫుల్ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఎవరు కూడా ఇది కాదనలేరు. చూద్దాం, త్వరలో అందరూ కూడా రోడ్డు ఎక్కుతాం. మీకు తెలిసిన నిజాలు మీరు చెప్పండి, మాకు తెలిసిన నిజాలు మేము చెప్పుకుంటూ పోతాం. ఇక ముగించే ముందు షర్మిల గారిని, మోర్ దాన్ షర్మిల, ఐఎమ్
మచ్ మోర్ స్పెసిఫిక్ అబౌట్ డాక్టర్ సునీత. మీ శ్రీమతి గారి పిఏ పేరుతో ఎన్నో రోజులుగా దుర్గంధం వెదజల్లే మాటలు ఫేస్బుక్లో పెట్టి, సరే మళ్ళీ వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇస్తారన్న భయంతో ముందే పులివెందుల్లో ఒక డమ్మీ కంప్లైంట్ ఒకటి తీసుకుని ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని సీరియస్గా తీసుకున్నారు. అది ఒక వ్యక్తిగత విమర్శగానే కాకుండా ఆ పార్టీ అధ్యక్షురాల మీద, మరి రాష్ట్ర అధ్యక్షురాల మీద చేస్తున్న విమర్శగా ఐ థింక్ వాళ్ళు కూడా టేకప్ చేశారు. చెప్పొచ్చు ఇప్పుడు బెయిల్ కోసం మీరు ఎన్ని పాటలు పడ్డారో, వీళ్ళు కాళ్ళ మీద ఎన్నిసార్లు పడ్డారో, మరి ఆ నిజం పుసుక్కునాలు చెప్పేస్తే మరి సోనియాని ఎదిరించిన మగధీరుడు, సూర్యుడు అన్న టైటిల్స్ అన్నీ హుష్కాకిలాగా ఎగిరిపోతాయి. ఏదైనా మరీ దిగజారుడు స్థాయిగా షర్మిల పుట్టలేదు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాదు అని మాటలను అన్న తర్వాత చీరేయాలి, చర్మం తీసేయాలి అలా అన్న విధవల్ని. అది వర్ర రవీందర్ రెడ్డి గారు అన్నాడా, లేకపోతే ఆడ బినామీ అన్నాడా? బినామీ అయితే బినామీని పట్టుకో. ఇంతసేపు ఎందుకు పట్టింది నీకు? నువ్వే రాయించి ఉండకపోతే నీకు ఇంతసేపు ఎందుకు పట్టింది అని పట్టుకుంటానికి? పట్టుకో. అప్పుడు ఒక మహిళకి నీ సహోదరిని, నీ ఇంట్లో పనిచేసి నా కొడుకు అంత దరిద్రంగా మాట్లాడితే మరి కేసు బుక్ చేసి ఇప్పుడు దాకా పట్టుకోరా అంటే దీని అర్థం ఏంటి? ఏం మెసేజ్ ఇస్తున్నారు సభ్య సమాజానికి, మహిళా లోకానికి? నీ కన్నతల్లిని అవమానపరిచి, నీ సొంత చెల్లెల్ని అవమానపరిచి, మీ చిన్నాన్నగారు కూతుర్ని అవమానపరిచి, మరి నీ చుట్టూ ఉన్న మనుషులు మాట్లాడుతూ ఉంటే, మీరు గంగిరెద్దులాగా తలాడిస్తూ మాట్లాడిస్తూ ఉంటే, చుట్టూ ఉన్న సభ్య సమాజం దీన్ని చూసి ఏమనుకుంటుంది, మహిళా లోకం ఏమనుకుంటుంది అన్న కనీస ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలాగండి? మీరే ఆలోచించండి. అట్లీస్ట్ ఒక సీన్ క్రియేట్ చేయండి, పట్టేసుకోండి. ఎవరినో కన్నా ఆడు అన్నాడని చెప్పి పలానావాడు అన్నాడని అన్నా సరే పట్టేసుకుని జైల్లో పెట్టండి. లేకపోతే మహిళా లోకం హర్షించదు. అది ఇంకా ఇంకొద్ది రోజులు ఉంటాం అనుకోండి ఈ పార్టీలో. ఇంకా పార్టీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నా, బెటర్ మాట్లాడిన మాటలకి పూర్తి కాంట్రాస్ట్లో మహిళలందరినీ నా తల్లి నా చెల్లి అని చెప్పని, సొంత తల్లిని సొంత చెల్లిని ఇంత క్షోభ పెట్టడం మాటలతో అది సరైన పద్ధతి కాదు అని చెప్పి మరి మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఇకనైనా మరి ఈ వాగుడుకాయల్ని చట్టపరంగా శిక్షించండి. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సిబిఐ ఛార్జ్షీట్లో క్లీన్ షీట్ ఇచ్చిందట. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే అందుకనే నేను చెప్తున్నా, ఛార్జ్షీట్ వేసేశారు, క్లీన్ షీట్ ఇచ్చారు. మరి మీ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఛార్జ్షీట్ వేశారు అంటే మరి ఇక్కడ మీరు సంతోషపడుతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైల్స్ దొంగతనం చేయలేదు, ఎవరో ఇద్దరు ఏదో నసీబు ఏదో పేర్లు రాశారు, వాళ్ళు కన్నాలు వేశారు అన్నారు. సరే, కన్న వేసింది ఇతను కాదన్నారు తప్ప వాళ్ళు ఎవరి కోసం కన్న వేశారో తెలియదు. కుక్కల నుంచి ప్రాణాలు కాపాడుకోవటానికి ఈ మధ్యన కుక్కలు కూడా మనుషులను చంపేస్తున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పింది నిజమనే నమ్ముదాం. వాళ్ళు కూడా అలా నమ్మినట్టున్నారు. సో వాళ్ళు అక్కడ ఏదో కనపడింది కదా, అందులో ఏమన్నా విలువైన వస్తువులు ఉన్నాయనుకుంటే అది ఈ ఫైల్స్ కావటం, ఆ దొంగతనం ఫైల్స్ దొంగతనం చేసిన వ్యక్తులు వైసీపీ వాళ్ళు కావటం, అది అదృష్టకం అని వాళ్ళు సర్టిఫై చేశారు. కానీ ఏదైనా వాళ్ళు ఒకసారి ఆ కేసునే బయటపడేశారు, సంబంధం లేదన్నారంటే అంటే గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధం లేదు కాబట్టి ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. కేసు మొత్తం క్లోజ్ చేయాలి, బట్ ఆయన క్లీన్ చిట్ ఇచ్చేశారు కదా. మరి మనకెందుకు ఇవ్వలేదు క్లీన్ చిట్ అంటే మరి మనం మరి దానికి ఒప్పుకున్నట్ట. మరి ఇక్కడ క్రెడిట్ తీసుకుని మీరు సిబిఐ క్రెడిట్ ఇస్తే అక్కడ సిబిఐని మీ విషయంలో డిస్క్రెడిట్ చేయటం, ఇక్కడ క్రెడిట్ చేయటం కరెక్ట్ కాదు. సో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి. ఇక్కడ అభినందిస్తే మీ తేడా అని ఒప్పుకోండి, లేదు
నోరెత్తకండి. అంతేగాని ఇలాగా నువ్వు వేయించుకుంటావా కేసు, తమ్ముంటే చెప్పు, నువ్వు వేయించుకుంటావా కేసు అనే వ్యర్థవాదములు ఎందులకు అర్జున? వ్యర్థవాదములు ఎందులకు అర్జున? ఆలోచించుమా అర్జున అని నా పేరులో కృష్ణుడు ఉన్నారు కాబట్టి ఈ మధ్యన ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మైథలాజికల్గా కృష్ణుడి క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి కృష్ణుడి క్యారెక్టర్లోంచి నేను చెప్తున్నాను. కృష్ణరాజు గారు అర్జున్ రెడ్డి గారికి చెప్పిన భగవద్గీత ఉవాచ. థ్యాంక్ యూ.